హార్మోజ్ జలసంధిని తన అధీనంలోకి తీసుకున్నటువంటి ఇరాన్ ఇప్పుడు ఏ నౌకను కూడా ముందుకు కదలనివ్వడం లేదు. ఈ నౌకలు ముందుకు కదిలితే ఒత్తిడి తగ్గిపోద్దనే ఉద్దేశంతో ఇక్కడ గనక ఈ నౌకలను గనక బంధించగలిగితే ప్రపంచం మీద ఒత్తిడి పడుతుంది. తద్వారా అమెరికా, ఇజ్రాయెల్ దారికి వస్తాయనే ఉద్దేశంతో ఇప్పుడేమొచ్చేసి ఇక్కడ ఏ నౌకని కదలనివ్వడం లేదు. ఇంతకుముందు చైనాకి, భారతదేశానికి ఏదో కొంత వెసులుబాటు ఇచ్చినా ఇప్పుడు ఆ వెసులుబాటును కూడా తీసేసాయి. అందుకని ఇప్పుడు భారతదేశానికి చెందినటువంటి ఒక నౌకని పేల్చేశాయి. ఇది ఎక్కడంటే హార్మోజ్ జలసంధి వద్ద థాయిలాండ్కి చెందిన కార్గో నౌకను ఇరాన్ పేల్చేసింది. థాయిలాండ్ జెండాలు కలిగిన మయూరి నారి అనే కార్గో నౌక థాయిలాండ్కి చెందిన ప్రీషియస్ షిప్పింగ్ పీసీఎల్ అనే సంస్థకు చెందింది. ఈ నౌక యుఏఈలోని ఖలీఫా పోర్ట్ నుంచి బయలుదేరింది. హార్మోజ్ జలసంధి గుండా ఈ నౌక గుజరాత్లోని కండ్లా పోర్టుకు చేరుకోవాల్సి ఉంటుంది. అయితే హార్మోజ్ జలసంధి వద్ద ఈ కార్గో నౌకను ఇరాన్ పేల్చేసింది. ఈ నౌకపై క్షిపణులతో దాడులకు పాల్పడింది. దాంతో ఈ నౌక ముందు భాగం పూర్తిగా దెబ్బతిన్నది. మొత్తం 123 మంది ఉంటే 20 మంది సురక్షితంగానే ఉన్నారు. 3 గల్లంతయ్యారు. ఆ నావికల్ని ఒమన్ నావికలు ఏమొచ్చేసి రక్షించి ఒమన్లోని కసాబ్ ప్రాంతానికి తరలించారు. ప్రస్తుతం ఈ నౌక వద్ద సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఇదే కాకుండా మొత్తం 3 నౌకలు అయితే అక్కడ పేల్చేశారు. ఇది భారతదేశం రావాలి, మన భారతదేశం ఇక్కడ గుజరాత్ పోర్టుకి రావాలంట. సో ఇలాంటి పరిస్థితులు అక్కడ ఇరాన్లో ఉన్నాయి. ఆ నౌకలన్నీ అక్కడ ఉండిపోతే పర్వాలేదు, కానీ వాటి మీద కూడా ఇప్పుడు దాడులు చేస్తుంది ఇరాన్. సో ఆ విధంగా భయపడిపోతున్నారు. అందుకే ఇంతకుముందు భారత్ నుంచి బయటికి వెళ్ళినటువంటి నౌకలన్నీ కూడా తిరిగి వెనక్కి వచ్చేసి ఎక్కడి నుంచి బయలుదేరాయో అక్కడికే వచ్చామని ఆదేశాలు జారీ చేశారు అధికారులు. దాంతో కొన్ని అయితే వచ్చేస్తున్నాయి, కానీ అటు నుంచి ఇటు రావాల్సినటువంటివి ఇలా బుక్ అయిపోతున్నాయి. ఈ విధంగా దెబ్బతింటున్నాయి.